దిలీప్ కుమార్ గారు, ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ తర్వాత తెలంగాణ క్యాబినెట్‌లో కొన్ని మార్పులు ఉండొచ్చు అనేది చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతుంది. రేవంత్ అంత ధైర్యం చేస్తాడని అనుకోను. హ్మ్. ఎందుకంటే బేసికలీ హిమ్సెల్ఫ్ ఇస్ కరప్ట్ అన్ఫార్చునేట్లీ. కాబట్టి కరప్షన్ టాలరేట్ చేస్తున్నాడు. ఇది తెలవకుండా అతనికి జరుగుతుందనేది ఇంపాసిబుల్. కాంగ్రెస్లో మనకు తెలుసు, యథా రాజా తథా ప్రజ, లాజస్ ఫెయిర్ అంటారు కదా ఇటాలియన్ సామెత. ఎవడిష్టం వాడిదే అన్నట్టు ఎవడికి అందినంత పుచ్చుకొని దోచుకునేటువంటి తత్వం అనేది అన్ఫార్చునేట్లీ వాళ్ళకి వచ్చింది. ఒక 10 years కుటుంబ పాలన తర్వాత, అవినీతి పాలన తర్వాత తెలంగాణలో ఇది అన్యాయం. వీళ్ళు ఎవరు అంటే ఆల్టర్నేట్గా కాంగ్రెస్ తప్ప ఇంకోటి కనపడలే. ఇప్పుడు ఈరోజు బీహార్ చూడండి, మహాగఠబంధన్ ఏమైంది? 50 seats రాలా, నెక్ టు నెక్ అనుకున్నారు అక్కడ. సో కాంగ్రెస్ ఎందుకు ఆ టైప్ ఆఫ్ మహాగఠబంధన్ని కన్సాలిడేట్ చేసుకోలేకపోతుంది. దాని ఇంపాక్ట్ వల్ల ప్రతి దగ్గర వాళ్ళకు నెగటివ్ అనేది జరగబోతుంది. ఇప్పుడు బీజేపీ ఎస్టాబ్లిష్ అయింది. అక్కడ ఉన్నట్టు పాలిటిక్స్ వేరే, అది క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్, ఆ కారణాలు వేరే అనుకోండి, అనాలిసిస్ వేరు. బట్ ఇక్కడ కూడా నాకు తెలిసి ఇది వాళ్ళు టాలరేట్ చేస్తున్నాడు సీఎం. అదర్వైజ్ మంత్రి కొండా సురేఖ మా మంత్రులు పర్సంటేజ్ లేని పని చేయట్లేదు అనేది తెల్లారి సవరించుకొని లేదు పాత మంత్రుల గురించి చెప్పానన్నది కానీ, బట్ వాస్తవం అది కాకుండా వాళ్ళ కూతురు కూడా మళ్ళీ కూతురు మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చిందండి. మా అమ్మను ఈగని డిస్పారిటీ చేస్తున్నాడు. ఎవరు కొండ సురేఖ, కొండ మురళి నేను ఒకే సందర్భంలో ఎమ్మెల్సీగా పనిచేసాను. అతను టెర్రరు. అట్లాంటి వాడు బీసీ లీడరు. అతనికే ఆయన వైఫ్కి ఇక్కడ దిక్కు లేకపోతే నేనంటే సీఎం అనేవాడు కేర్ చేయట్లేదు. అది ఏ కారణమైనా కావచ్చు. అధిష్టానాన్ని ఈ మార్పుల గురించి అతను ఒప్పించలేడు. 1-2 మారడం కూడా కష్టమే. ఆమె చెప్పిన ప్రకారం 68 మంత్రులు తీసేయాలి కదా కరప్ట్ అని అందరి మీకు నాకు తెలిసినప్పుడు సీఎంకి ఎందులో ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ద్వారా. కాబట్టి ఆ సాహసం మాత్రం చేయడు, డిస్టర్బెన్స్ వస్తుంది. కాబట్టి ఆల్రెడీ డిస్టర్బెన్స్ ఉంది అక్కడ. అంటే దిలీప్ కుమార్ గారు, ఇదంతా మీరు గతంలో విషయం. ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ తర్వాత బలం పెరిగింది కదా రేవంత్ది. పెరిగింది ఖచ్చితంగా. అతనికి వాళ్ళకు లోకల్ బాడీలో కూడా ఈ రిజల్ట్ వస్తేనే కాన్ఫిడెన్స్ క్రియేట్ అయింది దీంతో. అందువల్ల అతని పవర్ కూడా పెరిగింది. అతను దాన్ని యూజ్ చేయడానికి అధిష్టానం అంగీకరించదు అంటున్నాను నేను. 1 or 2 ఉంటే మళ్ళీ ఒక బీసీకో లేదా ఇంకో రెడ్డికో వచ్చి ఏ కోమటిరెడ్డి రాజగోపాల్కో అడ్జస్ట్ చేసింది ఇక్కడ ఆయన ప్రభుత్వం కూలగొడతారనేటువంటి ఒక చర్చ ఉంది. కాబట్టి ఈసారి దాన్ని పట్టించుకోకుండా అతనికి మినిస్ట్రీ ఇచ్చి ఇంకొక రాజగోపాల్ రెడ్డిని తీసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది వచ్చింది, ఆ చర్చ వచ్చింది. అతను 30-40 మందితో టచ్లో ఉన్నాడు. అతను ఊరుకోడు, ప్రభుత్వాన్ని కూలుస్తాడనేటువంటి పెద్ద టాక్ అది. సో అందువల్ల నా ఉద్దేశంలో అదేదో అడ్జస్ట్మెంట్ చేసింది. ఇక్కడ ఒకే కుటుంబంలో ముగ్గురికి ఇచ్చారు కదండి. ఒక ఎంపీ ఉన్నాడు, ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక మంత్రి ఉన్నాడు వివేక్. ముగ్గురు ఇచ్చినప్పుడు ఇక్కడ ఇంకొకతనికి ఇవ్వడంలో అంటే ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క సేఫ్టీ మెజర్స్ కింద చేస్తారనుకుంటున్నాను. ఎక్స్పాన్షన్ అంటూ జరిగితే ఒక రాజగోపాల్కి ఇవ్వచ్చు, ప్లస్ ఇంకో ఎస్సీ రాజగోపాల్ రెడ్డి గారికి ఇస్తే నల్గొండలో ముగ్గురు అయిపోతారు కదా. అయితే అదే నేను అందుకే ఎగ్జాంపుల్ చెప్పాను. అప్పుడు ఒకళ్ళని తొలగించే అవకాశం ఉందా? ఆ పాసిబిలిటీ కూడా ఉంటుంది, బట్ వెరీ రేర్. ఎందుకంటే అది డిస్టర్బెన్స్ కాజ్ చేస్తుంది. కానీ నిజంగా రాజగోపాల్ రెడ్డి గారు వెనకాల 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారా? అంటే నేను ఆయనకు చీఫ్ ఏజెంట్గా పనిచేశాను కాబట్టి రకరకాల సందర్భాల్లో వాళ్ళలో ఆ జిల్లా పక్క జిల్లాలో కాంటెస్ట్ చేసిన వాళ్ళకి నేను ప్రచారానికి కూడా పోయాడు తన ఎలక్షన్ టైంలో. ప్లస్ వాళ్ళకు ఫండింగ్ కూడా ఇచ్చాడు. సో ఆ గుడ్ విల్ ఉంది. అది ఎంత మేరకు పనిచేస్తుంది, నిజంగానే ఆయన క్యాబినెట్ కూలగొడతానంటే వాళ్ళు దాంతో వస్తారో రారో. నేను ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఆర్టికల్ రాశాడు ఆంధ్రజ్యోతిలో. ఏంటంటే మేము ఉత్సవ విగ్రహాలమే, అధికారుల దగ్గర పోవాలంటే మొహం చెల్లట్లేదు, ఎందుకంటే వాళ్ళ డబ్బులు లేవు. ఇక్కడ ప్రజల దగ్గర పోవాలంటే మళ్ళీ భయ పరిస్థితి లేదు. ఇళ్లలో కూర్చున్నాం, మాకు బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాడు ఎమ్మెల్యేలు. అది నిజం కూడా. మీరు కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ అనేది ఎమ్మెల్యే తెలిసినంత వేరే వాళ్ళకి తెలియదు. మీరు తలా ఒక 1000 కోట్లు ఇస్తే ఏమవుతుంది? 119 అంటే 1,19,000 కోట్లు పోతాయి, పోనివ్వండి. అది మేజర్ వేయటం వాళ్ళకైతే ప్రియారిటీ తెలుసు. ప్లానింగ్ చేసుకోవాలి, వాళ్ళని అలౌ చేయాలి. ఆయనే ప్లానింగ్ కమిటీ చైర్మన్ ఉండాలి ఆ కాన్స్టిట్యున్సీకి. ఎన్నమన్నది కరెక్ట్. ఆయన ఏంటి అక్కడ దాకా పోలేదు, కానీ కనీసం మాకు 25 కోట్ల సంవత్సరం అయితే మేము పని చేయలేము అంటున్నాడు. ఆయనకు 1000 కోట్లు ఇవ్వడంలో తప్పలేదు నేను. ఆయన అంటే ప్రతి ఎమ్మెల్యేకి. అండ్ దాంట్లో గవర్నమెంట్ ఇంటర్ఫియర్ కాకుండా వదిలితే అక్కడ ప్రయారిటైజేషన్ వాళ్ళు చేసుకుంటారు, డెవలప్మెంట్ స్కోప్ క్రియేట్ అవుతుంది. ఇది వాళ్ళకు ఒక కొహెసివ్ గ్రూప్ లాగా ఉంటారు, లాయల్గా ఉంటారు ప్రభుత్వానికి. ఊరికనే ఉత్సవ విగ్రహాల్లో ఉండమంటే ఏదో రోజు అసంతృప్తికి గురవుతారు కదండి. అంటే రాజగోపాల్ రెడ్డి గారు లాంటి వాళ్ళని తీసుకోవచ్చు అని మీరు చెబుతున్నారు. నేను అనుకుంటున్నాను. అయితే బయటికి వెళ్ళే వాళ్ళు ఎవరు? అది కష్టం, కానీ నాకు తెలిసి అంచనా నాకు తెలిసి అందులో డెఫినెట్లీ ఒక 25 మంది అందులో టచ్లో ఉన్నారండి. 25-30 మంది టచ్లో ఉన్నారు. టచ్లో ఏదో ప్రభుత్వాన్ని కూర్చడానికో బయటికి రావడానికో దాని గురించి వాళ్ళ పనులను ఇప్పుడు ఉన్న మంత్రుల్లో ఎవరెవరు మార్పు జరగచ్చు అనేది నేను అడుగుతున్నాను. నేనైతే నిజానికైతే కొండ సురేఖని తీసేయాలి కదా. ఆమె తను పర్సంటేజ్ గురించి మాట్లాడింది. తెలంగాణ ఉద్యమానికి ఆ రోజులు తుపాకులు పెట్టి కాల్చింది జగన్, వైఎస్ఆర్సీపీ అయిందా లేదా చెప్పండి. సో అట్లాంటి వాళ్ళని కూడా తీసుకోవడం నేను తెలంగాణ సో అనేది ఇప్పుడు లేదు. ఒక సీనియర్ పార్లమెంటేరియన్ దగ్గరికి నేను వెళితే తెలంగాణ అసలు స్కోపే ఇవ్వట్లేదు,
ఇప్పటికైనా పాత గవర్నమెంట్ తప్పు చేసినట్టే వీళ్ళు కూడా చేస్తున్నారు, తెలంగాణ వాళ్ళని ఎక్కువ మందిని పెట్టుకుంటే బాగుండేదని. అంటే అసలు తెలంగాణ ఉద్యమం గురించి కానీ ఆ విషయం గురించి మాట్లాడేవాడు ఇప్పుడు అన్నాడు. ఆ ప్రస్తావనే లేదన్నాడు ఉద్యమం. మర్చిపోయారు. అంత స్ట్రగుల్ చేసి తెచ్చుకున్న తెలంగాణ అది ఒక ప్రజల తెలంగాణ కాకుండా అవినీతిమయం కావడం అనేది ఆశ్చర్యం అనిపించింది. నేను కూడా ఆ పార్టీలో 1.5 year ఉన్నా. చూసేది ఆ అనుభవం చూసినాక నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏం జరుగుతుంది అసలు, తెలంగాణ సోయి ఏది అసలు. సో అది కొంతవరకు ఆయన పాటిస్తాడు. నేను అందరిసి చనిపోయాడు, పాడే మూసాడు, అది ఒక బ్రహ్మాండమైన గెస్చర్ కాదనిలేము. ఒక 6 మందిని ఏరుకున్నాడు. అందులో అనవసరంగా సుధాలా చౌతే ఇచ్చాడు. ఏం రాశాడు తెలంగాణకి, ఏం ఒకటి కూడా రాలే ఆయన. సో పాషం యాదరి గురించి ఇచ్చాడు, పర్వాలేదు, ఆయన కంట్రిబ్యూషన్ ఉంది. మొదటి నుంచి కూడా నిరసనవాది. కేసీఆర్ తిట్ట కూడా తిట్టాడు. కొంతమందికి అట్లా అన్నెసరిగా ఇప్పుడు ఎవరికి మీరు కొండాలక్ష్మి బాబూజీకి ప్రకటించాలా, ఆ ఫ్యామిలీ మెంబర్కి ఇవ్వాలి, చుక్కా రామయ్యకు ప్రకటించాలి. ఆయన కంట్రిబ్యూషన్ తెలంగాణ సిపిఎంలో ఉండి కూడా తెలంగాణ వాదాన్ని వినిపించేవాడు. అట్లాంటి వాళ్ళని చూస్ చేసుకోవాలి. కౌరను గోరేటి వెంకన్న పర్వాలేదు, వాళ్ళు ఆనర్ చేశారు, మీరు చేసినా తప్పలేదు చెప్తారు. అట్లా అందశ్రీ మీరు ఆనర్ చేశారు, గొప్ప విషయం. 10 ఏళ్ళు ఆయన జాతీయ గీతం కింద ప్రకటిస్తారని చెప్పి మోసం చేశాడు. సో దాన్ని సరి చేశాడు. ఇన్ని కొన్ని చర్యలు ఉన్నా ఆ సెలక్షన్స్ అవార్డు కరెక్ట్ లేదు. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళు అవలంబించే విధానంలో అసలు తెలంగాణ వాదానికి స్కోపే లేదు. ఇప్పుడు మంత్రుల విషయం వస్తే కొండా సురేఖకి కొద్దిగా ఇబ్బంది. ఆయన కూడా బట్టి గురించి మీరు అనుకోవడం ఏంటి, మీడియాలోనే పర్సంటేజ్ లేని పని చేయట్లేదని వచ్చింది. అవునా కదా? సో అట్లాంటి వాడు రేపొద్దు నేను లేవగానే సీఎం కావాలని కూర్చున్నాడు. అది ఎట్లా అవకాశం ఇస్తారు? తెలంగాణ సోయి లేనివాడు అభివృద్ధి దాని ఏమంటారు అసలు అపోజ్ చేశాడు తెలంగాణని. నేను కేసీఆర్ దగ్గర ఉన్నప్పుడు ప్రతి పార్టీ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కలిసి తెలంగాణ ఎందుకు ఇవ్వాలో జయశంకర్ గారు రాసిన పుస్తకం స్టిల్ సీకింగ్ జస్టిస్ అనేది ప్రజెంట్ చేసి వాళ్ళతో మీటింగ్ పెట్టించి కేసీఆర్ని తీసుకెళ్తే వాళ్ళు అప్పుడు మళ్ళా 1 వారం రోజులు తిరిగితే మనకు తెలంగాణకు మీ అనుకూలమైన లెటర్స్ ఇచ్చారు 20-25 మంది. ఆ సందర్భంలో నాకు దగ్గర కలిసాడు ఆయన. ఎందుకు ఇవ్వకూడదో పంచుతున్నాడు కాగితాలు, తెలంగాణ ఇవ్వడం వల్ల నష్టం ఏంటని. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చాడు. నేను అడిగా, అమ్మోస్తున్నాడు, ఈయనున్నాడు, యాదవ్ రెడ్డి గారు, ఇదేంటి తెలంగాణ వాళ్ళేంటి, ఎవరు ఆంధ్ర వాళ్ళు తిరగచ్చు కానీ మీరేంటి తిరుగుతారంటే, అన్నా నాకు రాజశేఖర రెడ్డి అడిగిండే, మా ముగ్గురిని ఎమ్మెల్సీ చేశాడు, అప్లికేషన్. అట్లా సమైక్యవాదిగా ముద్రపడేటువంటి వ్యక్తులను, ఉద్యమంలో లేని వాళ్ళను 60 మందిని మీరు తీసేయచ్చండి. ఉద్యమకారులు కూడా ఉన్నారు కదా. రాజగోపాల్ ఉద్యమకారుడే, తీవ్రంగా పోరాడాడు. పొన్నం ప్రభాకర్ ఉద్యమకారుడే. శ్రీధర్ బాబు సపోర్టర్ ఆఫ్ తెలంగాణ. అసగుసు అతను నిజాయితీపరుడు కూడా. ఇంతమంది ఉండగా నేనేంటంటే ఇట్లాంటి ద్వంద్వ ప్రమాణాలు పాటించేటువంటి మంత్రులను, అవినీతికి పాల్పడుతున్న మంత్రులను మీరు డిస్మిస్ చేయాలని, మీరంటే మార్చాలి. దానివల్ల మంచి ఒక ఇమేజ్ వస్తుంది. మహేష్ కుమార్ గౌడ్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఆయన్ని డిప్యూటీ సీఎం, ఆయన్ని కూడా డిప్యూటీ సీఎం చేసే అవకాశం ఉంది, బీసీ నాయకుడు కాబట్టి. అలా చేసే అవకాశం ఉందా? ఉండొచ్చు, ఎందుకంటే ఒక బీసీకి ఇవ్వాల్సిందే ఇప్పుడు. కాబట్టి ఆయన సీనియర్ మోస్ట్ మంచి వర్కరు, ఆయన ఎప్పుడు పార్టీకి మారినవాడు కాదు. అండ్ దెన్ లాయల్, పార్టీకి 100% లాయల్ అని ఆ కారణం చేతనే సెలెక్ట్ చేశారు ఆయన. అందువల్ల అతనికి ఇవ్వడంలో కూడా తప్పు లేదంటున్నాను. బట్ అది ప్రెరోగేటివ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్, పెడతాడో తీస్తాడో. ఎందుకంటే సమిష్టిగా క్యాబినెట్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అయినా దాని లీడర్దే టోటల్ బాధ్యత. మనం తర్వాత అడిగితే సీఎం గురించి మాడతాం కానీ సీఎం పెట్టుకున్న టీం గురించి ఎందుకు మాడతాం? సో ఆ చాయిస్ అనేది కరెక్ట్గా సీఎం వస్తే అడ్మినిస్ట్రేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఆన్సరబుల్ అవుతారు అడ్మినిస్ట్రేటివ్ మంత్రులు కానీ ఇతరులు కానీ. సో ఆ కమాండ్ లోపించింది. ఆయన వస్తుంటే క్యాబినెట్ మినిస్ట్రీ ఇలా తలకాయ తిప్పి చూస్తున్నారు, ఒక్కళ్ళు లేవట్లే. ఇది ఎక్కడ చెప్పేసండి. కేసీఆర్ వస్తే టెర్రర్లాగా ఒకడు గజగజలాడుతూ లేవడేవాళ్ళు, ఎవడు నోరు కూడా ఇప్పేవాడు కదా. ఇప్పుడు మీ ఇష్టం మాడుకుంటున్నారు ఎవరికి వాళ్ళే. తర్వాత రెస్పెక్ట్ లేదు, సీఎం చైర్కి ఇవ్వాలి కదా, నువ్వు ఆయనకి ఇవ్వకపో. అది అక్కడ అది ల్యాక్ అవుతుంది. బట్ ఈ బై ఎలక్షన్ వల్ల తనకి డెఫినెట్లీ హ్యాండ్స్ స్ట్రెంథెన్ అయినాయి, నో డౌట్. రేవంత్ ఇది ఆల్టుగెదర్ డిఫరెంట్ పర్స్పెక్టివ్లోకి వెళ్ళిపోయాడు. అయితే మీరు డిఫరెంట్ పర్స్పెక్టివ్లోకి వెళ్ళారని చెప్తూనే కాంగ్రెస్ పార్టీ ఈ క్యాబినెట్ రీషఫిల్లో చేయాలంటున్నారు. వీళ్ళు ఏఐసిసి ఒప్పుకోకపోవచ్చు అని చెబుతున్నారు. వీరు ఎట్లా ఒప్పుకుంటుంది? రకరకాల ప్రాబ్లమ్ ఒప్పించే సామర్థ్యం. కొండా సురేఖను ముట్టుకున్నారనుకోండి, బీసీ వర్గానికి చెందిన బలమైనటువంటి నాయకురాలు. ఇప్పుడు బీసీకి ఇస్తే అక్కడ అదే అట్లా కాంపెన్సేట్ మీరు ఎప్పుడు మహేష్ ఇస్తూ అది కాంపెన్సేట్ చేస్తే తప్ప అది ఎమర్జ్ అయింది. కాన్సెప్ట్ అవునన్నా కాదన్నా బ్రహ్మాండంగా బీసీ కాన్సెప్ట్ వచ్చింది. వాళ్ళ చైతన్యం బాగా పెరిగింది. దాన్ని సాటిస్ఫై చేయాలంటే ఈమె మీరు కాదనుకుంటే అట్లా ఇంకొక బీసీతో కాంపెన్సేట్ చేసుకోవచ్చు. బట్టి ఆయన ఒక సామాజిక వర్గానికి చెందినవాడు. అటువంటి వ్యూహాలు అతను కూడా ప్రాబ్లం మీద మీరు ముట్టుకుంటే, సో తీయదలుచుకుంటే మళ్ళీ అట్లాంటి తీసుకొచ్చి పెట్టాలి. మీరు ఓ రెడ్డి గారిని తీస్తారనుకుందాం, అప్పుడు ఇంకో రెడ్డి గారిని తెచ్చుకోవాలి. అట్లా బ్యాలెన్స్ చేయడానికి అధిష్టానం అంత ఈజీగా ఈయన చెప్పింది ఒప్పుకుంటుందని అనుకున్నాను. ఎందుకంటే ఎవ్రీ మూవ్ కాజెస్ సమ్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్. అది కాంగ్రెస్ అధిష్టానానికి ఇష్టం లేదు. ప్రస్తుతం ఇప్పుడు
బీహార్ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత వాళ్ళు మరింత వీక్ అయ్యారు మొత్తం కంట్రీ వైడ్. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ గెలికి ఆ కర్ణాటకని గెలుకో సరే శివకుమార్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యని ప్రకటించినా అక్కడ కూడా జరుగుతుంది కదా, మొత్తం ఢిల్లీ దగ్గర బాయిల్ అవుతుంది, అది బాయిల్ ఢిల్లీ దగ్గర కూర్చుంటున్నారు పోయి. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. అసలు ఇక్కడ ఈయన మీద కంప్లైంట్ చేయని వాడు ఎవడు చెప్పండి, ఎమ్మెల్యే చేస్తున్నాడు, ఎంపీ మంత్రులు చేస్తున్నారు, ఎంపీలు కూడా చేస్తున్నారు. అంటే మీరు చెప్పేది మామూలుగా అవుతే ఈ రీషఫిల్ జరిగేది, కానీ బీహార్ రిజల్ట్ వల్ల ఇక్కడ ఆలోచనలో పడుతుంది ఏఐసీసీ టచ్ చేసే అవకాశం లేదు అంటారా? అనేది ఇప్పుడు ముట్టుకోదు, ఇక్కడ అక్కడే లాస్ అయ్యారు, ఇక్కడైనా కొలాప్స్ అయితే ఇంకా ప్రాబ్లం అయింది వాళ్ళకి. దే డోంట్ వాంట్ టు, ఐ డోంట్ థింక్ దే విల్ ఇంటర్ఫియర్. ఆ పవర్ సీఎంకు ఉంది, ఆయన గతంలో కంటే మీరు అన్నట్టు పవర్ఫుల్ అయ్యాడు, తన వాయిస్ నెగ్గించుకునేటువంటి అవకాశాలు మెరుగుపడ్డా ఈ సామాజిక ఈక్వేషన్స్ వల్ల అంత ఈజీ కాదు నా ఉద్దేశం.